వెల్కమ్ టు టీవీ 786 మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. ఇక వివరాలకు వెళ్తే పశ్చిమ ఆఫ్రికా దేశం ఘనాలో పర్యటిస్తున్న ప్రధాని మోదీ ఆ దేశ పార్లమెంట్లో ప్రజాస్వామ్యం గురించి గురువారం ప్రసంగించారు. ఘనాలో పర్యటించడం తనకు దక్కిన గౌరవమన్నారు. భారత్లో 2500కు పైగా రాజకీయ పార్టీలున్నాయని ఆయన చెప్పగా ఘనా ఎంపీలు ఒకంత ఆశ్చర్యానికి గురయ్యారు. ఇది చూసి ప్రధాని మళ్లీ అదే విషయాన్ని గట్టిగా ప్రస్తావించగా అంతా చిరునవ్వులు చిందించారు. భారత్లో ప్రజాస్వామ్యం అనేది ఓ వ్యవస్థ మాత్రమే కాదని ప్రాథమిక విలువల్లో భాగస్వామ్యం అన్నారు. భారత్ను ప్రజాస్వామ్యానికి తల్లిగా ఆయన అభినందించారు. మా దేశంలో 22 పార్టీలు వివిధ రాష్ట్రాలను పాలిస్తున్నాయి. 22 అధికారిక భాషలున్నాయి. వేల కొద్దీ మాండలికలున్నాయి అని వ్యాఖ్యానించారు. అంతకుముందు మోదీని ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనా అవార్డుతో సత్కరించారు. ఇక పర్యటనలో భాగంగా 2 దేశాల మధ్య పరిశోధన, అభివృద్ధి, ఔషధ తదితర రంగాల్లో ఒప్పందాలు కుదిరాయి. फ्रेंड्स, आज ग्लोबल उठा पटक के हर किसी के लिए चिंता का कारण है. ऐसे में भारत का लोकतंत्र आशा की किरण बना हुआ है. उसी प्रकार से भारत की विकास यात्रा ग्लोबल ग्रोथ को गति देने वाली है. विश्व का सबसे बड़ा लोकतंत्र एक ऐसा स्तंभ है जो जितना मजबूत होगा दुनिया को उतना ही सशक्त बनाएगा. वैश्विक स्थिरता बढ़ाने में योगदान करेगा. In these times of global uncertainty, India's democratic stability shines as a ray of hope. India's rapid progress is a catalyst for global growth. As the world's largest democracy, India is a pillar of strength for the world. A strong India will contribute to more stable and prosperous world. ఆంధ్రప్రదేశ్ సీఎం మామిడి రైతులను మేం చేసినంత సాయం గతంలో ఎవరైనా చేశారా? శవ రాజకీయాలు చేసేవారు మామిడి రైతులపై ప్రేమ కురిపిస్తున్నారు. మామిడి రైతుల గురించి, వ్యవసాయం, హార్టికల్చర్ గురించి, డ్రిప్ ఇరిగేషన్ గురించి, హింద్రీ నివా గురించి ఏం మాత్రం పట్టించుకోని వారు ఇప్పుడు మాట్లాడతారా? మధ్యాహ్నం మామిడి రైతుల సమస్యపై సమీక్ష పెట్టాను. రైతుల ఇబ్బందులను మేం పరిష్కరిస్తాం. రైతులకు మాపై నమ్మకం ఉంది. కుప్పంలోని తన నివాసంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా మామిడి రైతులు, పల్ప్ పరిశ్రమ ప్రతినిధులు, ప్రొసెసింగ్ యూనిట్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు సమావేశం నిర్వహించారు. రైతుల నుంచి తక్షణం మామిడి కొనుగోలు చేసేవారిని అందుకోవాలని ప్రొసెసింగ్ హెల్ప్ పరిశ్రమ ప్రతినిధులను సీఎం ఆదేశించారు. అదే సమయంలో పల్ప్ పరిశ్రమల ప్రొసెసింగ్ యూనిట్లను కూడా ప్రభుత్వం ఆదుకుంటుందని అన్నారు. ఇక్కడ డిమాండ్ సప్లై సిండికేట్ అనేది అది సెకండ్ ఇష్యూ. మనం 4 రూపాయలు ఇచ్చినా మేము కొనలేమంటున్నారని మీరు అర్థం చేసుకోవాలి. నేనేమంటానంటే రైతులు కూడా అర్థం చేసుకోవాలి. రాజకీయాలు ఎప్పుడూ ఉంటాయి. ఏమీ చేయని వాళ్ళు శవ రాజకీయాలు చేస్తూ ఉంటారు ఇప్పుడు నేను అడుగుతున్నా, ఎప్పుడన్నా 1 రూపాయి ఇచ్చారు చిత్తూరు రైతాంగానికి? ఎప్పుడన్నా కానీ డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చారా? మరి వీళ్ళు మాట్లాడడం ఏంటి? కనీసం రాయలసీమలో 2000 కోట్లు ఖర్చు పెట్టారు ఇరిగేషన్లో. వీళ్ళు మాట్లాడడం ఏంటి? నేను ఈరోజు 3950 కోట్లు ఒకేసారి 100 నివకని డబ్బులు ఇచ్చాను. మైక్రో ఇరిగేషన్ 90% సబ్సిడీ ఇస్తున్నాం. వాళ్ళు 7500 వేసి నేను 14000 మేము ఇస్తున్నాం. ఏది అన్నదాత సుఖీభావ కింద. కాబట్టి అన్ని ప్రోగ్రామ్స్ అన్ని రివైవ్ చేశాం. ఇరిగేషన్కి ప్రాధాన్యత ఇచ్చాం, పంటలకు ప్రాధాన్యత ఇచ్చాం, గిట్టుబాటు ధరకు ప్రాధాన్యత ఇచ్చాం. మన రాష్ట్రంలో అన్ని వాణిజ్య పంటలు, ఎందుకంటే రైతుకు ఎక్కువ ఆదాయం రావాలని వాణిజ్య పంటలకు వెళ్ళాం. ఓసారి వాణిజ్య పంటల్లో ఓసారి తక్కువ రేట్లు కూడా వస్తాయి. మామిడే కాకుండా అన్ని. ఎవరైనా కానీ ఫ్రీగా మాట్లాడే పరిస్థితి ఉంది 5 ఏళ్ళు, ఫ్రీగా రాసే పరిస్థితి ఉంది 5 ఏళ్ళు. వీళ్ళు వచ్చి కథలు మాట్లాడుతున్నారు.
బలవంతంగా చేసి దాంట్లో కూడా కమిషన్లు కొట్టిన వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు. కమిషన్లు వాటాలు తీసుకున్న వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎంత అజిటేషన్ అయింది రైతుల్లో. మా దీన్ని బలవంతంగా చేస్తున్నారు, వాటాలు తీసుకుంటున్నారు, మాకు వచ్చే డబ్బులు వీళ్ళు కొట్టేస్తున్నారని చెప్పి పెద్ద గొడవలు అయినాయి. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. అందుకే నేను మీకు అనేది ఏంటంటే ప్రభుత్వం ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వం. ఏ చిన్న విషయాన్ని కూడా యాజ్ ఇట్ ఈజ్ వదిలిపెట్టడం లేదు. అట్మోస్ట్ సమర్థవంతంగా ఆ సమస్యను పరిష్కారం చేస్తున్నాం. అందుకే మధ్యాహ్నం రమ్మన్నాను ఇద్దరిని మాట్లాడి దీన్ని లాజికల్గా ఇప్పటికే చాలా వరకు 60% ప్రొక్యూర్మెంట్ అయిపోయింది. ఈ మంత్ 20కి 25కి లేకపోతే మంత్ ఎండ్కు లేకుంటే ఆగస్టు అది మధ్యాహ్నం నేను చెప్తాను ఏ టైం అనేది, దాని ప్రకారం ముందుకెళ్తాను. ఏది వీడికి ఇచ్చేది. రోగుల వైద్య రికార్డులను ఆసుపత్రులకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు అనుసంధానం చేసే తొలి డిజిటల్ నెర్వ్ సెంటర్ను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్తో కలిసి గురువారం కుప్పం ప్రభుత్వ ఆసుపత్రిలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించారు. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో కుప్పంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన ఈ సెంటర్ ద్వారా రోగుల వైద్య రికార్డులను ఆసుపత్రులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో అనుసంధానించారు. తద్వారా కుప్పంలోని 13 వైద్య ఆరోగ్య కేంద్రాలు అనుసంధానమయ్యాయి. రెండో దశలో చిత్తూరు జిల్లాలోని అన్ని పిహెచ్సి కేంద్రాలను అనుసంధానించనున్నట్లు సీఎం చెప్పారు. ఒక 3 నెలల్లో మనకు నిర్దిష్టమైనటువంటి టార్గెట్స్ పెట్టుకొని అవన్నీ కూడా అవుట్కమ్స్ చూసుకుంటూ వస్తాం. స్టేట్లో ఎట్లుంది, నేషనల్ ఎట్లుంది, జిల్లాలో ఎట్లుంది, మనం ఎక్కడున్నాం, ఇవన్నీ గోల్స్ పెట్టుకొని మనం ప్రూవ్ చేసుకుంటూ వెళ్తాం. 6 నెలల్లో జిల్లా చేస్తారు, 2 నెలల్లో రాష్ట్రం చేస్తాం, 2 సంవత్సరాల్లో. అక్కడి నుంచి ఇది సక్సెస్ అయిన తర్వాత ఇంకా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్ని అడ్రస్ చేసిన తర్వాత నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో రిప్లికేట్ చేయడానికి ఈ మోడల్ సెలెక్ట్ చేసుకున్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే ఆయుష్మాన్ భారత్లో ఉండే మొత్తం కూడా ప్రొవిజన్స్ తీసుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఏదైతే మనం ఎన్టీఆర్ ఆరోగ్య సేవ దాన్ని కూడా మనం దీన్ని లింక్ చేసుకుంటాం. ఆల్ మెడికల్ ప్రాక్టీషనర్స్ విత్ హాస్పిటల్స్, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కావచ్చు, ఏఎన్ఎంలు కావచ్చు, అక్కడ ఉండే ఆశా వర్కర్స్ కావచ్చు, హెల్త్కు సంబంధించిన అందరూ ఇందులో ఉంటారు. రోల్ క్లారిటీ కూడా ఉంటుంది, అందరిది రోల్ క్లారిటీ ఉంటుంది. అదే సమయంలో మీకు గైడెన్స్ ఏది కావాలన్నా, సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ కావాలంటే మీకు ఐడియాస్ ఇవ్వడం, నాలెడ్జ్ ఇవ్వడం, మీరు చేసింది రైటా రాంగా అని కూడా మీకు ఎప్పటికప్పుడు చెప్పే పరిస్థితికి వస్తారు. ఇవన్నీ కూడా మనం చేసే పనులన్నీ అవుట్కమ్ ఈజ్ ఇంపార్టెంట్, ఫలితాలు ఇంపార్టెంట్. ప్రాసెస్ ఒకటే కాదు, మనందరం ప్రాసెస్ ఫాలో అవుతున్నాం. కానీ లాస్ట్కి వస్తే ఒక వ్యక్తి యొక్క ఆరోగ్యం పైన ఏది పనిచేస్తుంది, ఏది పని చేయదో మనం మెజర్ చేయలేకపోతున్నాం. ఒకసారి కొంతమంది డాక్టర్స్ మెజర్ చేస్తున్నారు, అందరం చేయలేకపోతున్నాం. అవన్నిటి కూడా ఇక్కడ సొల్యూషన్ వస్తుంది. ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ అంతా తీసుకొస్తాం, ప్రపంచంలో ఉండే టెక్నాలజీస్ అన్ని ఇంటిగ్రేట్ చేస్తాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా దీంట్లో ఉంటుంది. కాబట్టి డేటా. కంచికచెర్ల మండలం పరిటాల గ్రామ క్రషర్ల వద్ద నిరసన చేపట్టిన రైతులతో మాట్లాడిన జిల్లా కలెక్టర్ లక్ష్మీషా. రైతులు పడుతున్న ఇబ్బందులను కలెక్టర్ లక్ష్మీషా దృష్టికి తీసుకెళ్లిన రైతులు సమస్యలను పరిష్కరిస్తామని తెలిపిన కలెక్టర్ సంబంధిత ఉన్నతాధికారులతో కలిసి క్లస్టర్ల యాజమాన్యంతో మాట్లాడి రైతులకి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామని హామీ, నిబంధనలకి విరుద్ధంగా ఉన్న క్రషర్లపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన జిల్లా కలెక్టర్ లక్ష్మీషా. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ఆర్ జగన్ను తాడేపల్లి నివాసంలో కలిసిన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ దంపతులు. వల్లభనేని వంశీపై 11 అక్రమ కేసులు పెట్టిన చంద్రబాబు ప్రభుత్వం 140 రోజుల పాటు అక్రమ నిబంధనలతో వంశీ బెయిల్ ఇచ్చిన విడుదలకు అడ్డుకునేందుకు ఎత్తుగడ సుప్రీంకోర్టు ప్రారంభాన్ని చంద్రబాబు ప్రభుత్వం కష్టకాలంలో అండగా నిలిచినందుకు వైఎస్ జగన్కు ధన్యవాదాలు తెలియజేసిన వల్లభనేని వంశీ దంపతులు. బాపట్ల జిల్లా చీరాల 1వ పట్టణ పోలీస్ స్టేషన్ కు చేరుకున్న సైకిల్ పై ప్రపంచ యాత్ర చేస్తున్న తమిళనాడుకు చెందిన ముత్తు సెల్వాన్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడుకోవాలంటే చెట్లు పెంచాలి అని ఆకాంక్షతో సైకిల్ పై ప్రపంచ యాత్ర చేపట్టాను. ఇప్పటి వరకు 5 దేశాలు పర్యటించాను అని తెలిపారు.
నమస్తే, నా పేరు ముత్తు సెల్వన్, తమిళనాడు నుంచి చూస్తున్నాను. సో ఇది యాక్చువల్గా ర్యాలీ ఫర్ ఆక్సిజన్ పేరులో 10 లక్షల మొక్కల ప్లాంటేషన్ కోసం 5 సంవత్సరాల ప్రపంచ ప్రయాణం చేస్తున్నాను. అండ్ ఇప్పుడు వరకు 3 దేశాలు కంప్లీట్ అయింది. అండ్ 8,01,006 మొక్కలు ప్లాంటేషన్ అయింది. అండ్ ఇది 5 సంవత్సరాలు 8 దేశాలు 45,000 కిలోమీటర్ ట్రావెల్ కోసం వరల్డ్స్ లాంగెస్ట్ సైకిల్ ఒక గిన్నెస్ వరల్డ్ రికార్డు. అండ్ నా సైకిల్ టోటల్ 122 kg వెయిట్ ఉంది. సో ఇంత వెయిట్లో సైక్లింగ్ చేసే కోసం లెగ్ మిషన్ ఆఫ్ ఇండియా ఒక రికార్డ్. అండ్ 10 లక్షల మొక్కల ప్లాంటేషన్ కోసం మ్యాన్ ఆఫ్ ఫారెస్ట్ 3 రికార్డు కోసం చేస్తున్నాను. ఇప్పుడు 45,000 కిలోమీటర్ ట్రావెల్లో 38,000 కిలోమీటర్ కంప్లీట్ అయింది. ఇంకా ఒక 7,000 కిలోమీటర్స్ బ్యాలెన్స్ ఉంటుంది. అండ్ నేపాల్, బంగ్లాదేశ్, ఇండియాలో 23 రాష్ట్రాలు కంప్లీట్ అయింది. ఇంకా ఒక 11 రాష్ట్రాలు కంప్లీట్ చేసి మియాన్మర్, వియట్నాం, బ్యాంకాక్, థాయిలాండ్ కంప్లీట్ చేసి 2027లో ఢిల్లీ ఇండియా గేట్లో బై ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ట్రావెల్ కంప్లీట్ చేస్తాం. బాపట్ల జిల్లా చీరాల ఎల్ఐసి ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎల్ఐసి ఆవిర్భవించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు, మహిళా మండలిలో ఉన్న వృద్ధాశ్రమంలో వృద్ధులకు పాలు, పండ్లు, రొట్టెలను పంపిణీ చేయడం జరిగింది. కేవలం ఉద్యోగాలకే పరిమితం కాకుండా సమాజ సేవలో కూడా భాగస్వామ్యం అవుతున్నాం అని తెలిపారు. అసోసియేషన్ కార్యదర్శి రాజు శివరామిరెడ్డి, ఈ కార్యక్రమంలో అధ్యక్షులు విజయ్ కుమార్, కోశాధికారి రమేష్ బాబు, ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ శ్రీకాంత్ సిబ్బంది పాల్గొన్నారు. 74 సంవత్సరాలు ముగించుకొని 75 సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా చీరాల బ్రాంచ్ ఎల్ఐసి ఉద్యోగులు అందరూ కలిసి ఈ రోజున గవర్నమెంట్ హాస్పిటల్లో బ్రెడ్, మిల్క్ అట్లాగే పండ్లు కూడా ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. భారత జీవిత బీమా సంస్థ ఉద్యోగులుగా మాకు ఉద్యోగం వరకే కాకుండా ప్రజా శ్రేయస్సు కూడా భాగంగా తెచ్చుకొని ఆ సేవా కార్యక్రమాల్లో నెలవేళలో పాల్పంచుకుంటూ ఉంటాం. దీనిలో ప్రతి సంవత్సరం జూలై 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు ఏఈఏ వారోత్సవాన్ని చాలా ఘనంగా మేము సెలబ్రేట్ చేస్తాం. దానిలో భాగంగా నిన్న ఎల్ఐసి ఆఫీస్ నందు ఫ్లాగ్ చేసి అట్లాగే కేక్ కట్ చేసి అక్కడ ఉన్నటువంటి పాలసీదారులందరూ కూడా స్వీట్ హార్ట్ ఇచ్చి వారికి స్పెషల్గా సర్వీస్ చేయడం జరిగింది. అలాగే రెండో రోజు ఈ రోజున గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి మన బ్రాంచ్ మేనేజర్ గారు, అట్లాగే డెవలప్మెంట్ ఆఫీస్ మిత్రులు, అలాగే ఏజెంట్ మిత్రులు మరియు సిబ్బంది, అట్లాగే మన ఇక గవర్నమెంట్ హాస్పిటల్ యొక్క మన సూపరింటెండెంట్ గారు, అలాగే మిగతా డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి పెద్దలు కూడా అటెండ్ అయ్యారు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరూ కూడా ఏఏ తరఫున విప్లవాలను తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఉద్దేశించి మన సూపరింటెండెంట్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. బాపట్ల జిల్లా చీరాల తహసీల్దార్ కార్యాలయం వద్ద దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ జిలానీ ఆధ్వర్యంలో పెరిగిన విద్యుత్ ఛార్జీలు, స్కూల్ ఫీజులు తగ్గించాలంటూ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో 10 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు. ఇవి చాలవన్నట్లు ట్రూ ఆఫ్ ఛార్జీలు కూడా జత చేశారు. సామాన్యులు పెరిగిన విద్యుత్ ఛార్జీలు చెల్లించలేని పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వం అయినా విద్యుత్ ఛార్జీలను తగ్గించాలి. అదేవిధంగా ప్రభుత్వం నిర్దేశించిన స్కూల్ ఫీజులు ఏ స్కూల్ కూడా పాటించడం లేదు. పేద విద్యార్థులు చదువుకోవాలంటే అందని ద్రాక్ష పండులాగా మారింది. రాష్ట్ర ప్రభుత్వంపై ఈ విషయంపై కూడా దృష్టి సారించాలని కోరుతున్నామన్నారు. గత ప్రభుత్వం అనేది అందరికీ తెలిసిన విషయమే. గత ప్రభుత్వం 10 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచారు. ఇది మన ప్రజాప్రభుత్వం కూడా కరెంట్ ఛార్జీలు పెంచడం ఇది చాలా బాధాకరమైన విషయం. దీనిపై కూడా రాష్ట్రపతి వెంటనే స్పందించి, ఎందుకంటే చాలామంది పేద మధ్య ప్రజలు ఉన్నారు. ఈరోజు కరెంట్ బిల్లు చూసారా, 500 ఉన్నది 12-14 దాకా వస్తుంది. దీనిపై కూడా రాష్ట్రపతి వెంటనే స్పందించి కరెంట్ ఛార్జీ వెంటనే తగ్గించాలి. అలాగే ఈ మన అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు ప్రైవేట్ స్కూల్స్ కానీ, ప్రైవేట్ కాలేజీలు కానీ, వాటి మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. జిల్లా కలెక్టర్ గారు కూడా, జిల్లా డిఈఓ గారు కూడా దీనిపై ప్రతి స్కూల్ మీద చెక్ చేసి అధిక ఫీజులు వసూలు చేయకూడదు. ప్రభుత్వం వారు నిలిచిన ఫీజునే తీసుకోవాలి, చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే పేద మధ్య ప్రజలు రూపాయి కూడా పెట్టి తెస్తున్న ఫీజులు ఈ రోజులు చూడండి. బుక్స్ కానీ, వాటి కానీ, బస్సులు కానీ చాలా అతి దారుణంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇది చాలా దారుణం. దీనిపై మన వెంటనే జిల్లా డిఓ గారు వెంటనే స్పందించి, జిల్లా కలెక్టర్ కూడా వెంటనే స్పందించి ప్రతి స్కూల్, ప్రతి కాలేజీలో వెరిఫికేషన్ చేసి ప్రభుత్వం వారిని ఇచ్చిన ఫీజుని తీసుకునేలా చర్యలు తీసుకోవాలని మన దళిత ప్రజల డిమాండ్ చేస్తూ, అలాగే ఈ పెరిగిన విద్యుత్ ఛార్జీలు కూడా వెంటనే తగ్గించాలి. ఎందుకంటే మధ్యతరగతి ప్రజలు ఉన్నారు, పేద ప్రజలు ఉన్నారు. ఈరోజు కరెంట్ బిల్లు కట్టాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు మిత్రులారా. దీనిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఎందుకంటే ఇది ప్రజాప్రభుత్వం. మన గౌరవనీయులు పెద్దలు, మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రదాత నారా చంద్రబాబు నాయుడు గారు, కాబోయే ముఖ్యమంత్రి వర్యులు మన నారా లోకేష్ బాబు గారు వెంటనే స్పందించి
ఈ పెరిగిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించేలా చర్యలు తీసుకోవాలని, అలాగే ఈ అధిక ఫీజులు వసూలు చేసే ప్రైవేట్ స్కూల్స్ మీద కానీ కాలేజీ మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మా దంత ప్రజల పట్టుదల డిమాండ్ చేస్తూ, ఎందుకంటే ఈ రోజులో ఎంతోమంది పేద నిరుపేదలు ఎంతోమంది ఉన్నారు మిత్రులారా. ఈరోజు చిన్న చిన్న కూరగాయలు అమ్ముకుంటే మా చీరాల నియోజకవర్గం అంతా అంటే 80% పేదరికంలో ఉన్నారు. అంతా చేతి వృత్తున్న బతికే వాళ్ళు, కాయగూరలు అమ్ముకునే వాళ్ళు, బళ్ళు తొక్కుడు పనులు చేసుకునే వాళ్ళు, కార్పొరేటర్ పని చేసుకునే వాళ్ళు, వెల్లింగ్ పనులు చేసుకునే వాళ్ళు, నాట్ పెండింగ్ పని చేసుకునే వాళ్ళు, ఇలా చాలామంది పేదలు ఉన్నారు. అలాంటి ఎందుకంటే అధిక ఫీజులు కట్టాలంటే ఎక్కడి నుంచి కడతారు? దీనిపై కూడా మన రాష్ట్ర ఎంపీ స్పందించి ప్రైవేట్ స్కూళ్ళ మీద, కాలేజీ మీద అధిక ప్రభుత్వాన్ని ఇచ్చిన ఫీజులు చర్యలు తీసుకోవాలని మా దంత బాధ్యత. బాపట్ల జిల్లా చీరాలలోని ఆంధ్రరత్న రోడ్లో నందిని షిల్మ్స్ నూతన వస్త్రాలయం గురువారం ఘనంగా ప్రారంభమయ్యింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చీరాల శాసనసభ్యులు ముద్దులూరి మాలకొండయ్య హాజరై ప్రారంభోత్సవాన్ని నిర్వహించారు. నూతనంగా అందుబాటులోకి వచ్చిన ఈ నందిని షిల్మ్స్ నూతన వస్త్రాలయం చీరలలో మహిళల కుటుంబాలకు అధిక నాణ్యత గల చీరల పట్టు వస్త్రమని, డిజైనర్ సిల్క్స్ ఒకే చోట అందుబాటులోకి రానున్నాయి. ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే మాలకొండయ్య మాట్లాడుతూ, చీరాలలో ఇటువంటి శ్రద్ధతో నాణ్యమైన వస్త్రాల షోరూం అందుబాటులోకి రావడం ఆనందకరమని పేర్కొన్నారు. చీరాల పట్టణం చీరాలకు పట్టు వస్త్రాలకు ప్రత్యేకమైన గుర్తింపు ఉందని, ఆ పేరుకు తగ్గట్టే నందిని షిల్మ్స్ ప్రజలకు మరింత నాణ్యమైన సిల్క్ కలెక్షన్ అందిస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు. నందిని షిల్మ్స్ నిర్వాహకులు మాట్లాడుతూ, వివిధ రకాల సిల్క్ చీరలు, డిజైనర్ కలెక్షన్స్, ట్రెండ్ డ్రెస్ మెటీరియల్స్ సహా వివాహాలకు, పండుగలకు సరిపడేలా ఎన్నో రకాల కొత్త కలెక్షన్లను వినియోగదారులకు అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. కస్టమర్లకు ఉత్తమ సేవ అందించడమే తమ లక్ష్యమని తెలిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్థానిక వ్యాపారవేత్తలు, మహిళా సంఘాల ప్రతినిధులు, కస్టమర్లు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కొత్తగా తెరిచిన ఈ వస్త్రాలయం స్థానికులకు వాణిజ్యపరంగా సౌలభ్యాన్ని కల్పిస్తుందని అన్నారు. అంతేకాకుండా అందరికీ సరిపడే ధరలు అందుబాటులో ఉంటాయని ఆహ్వానం పలికారు. చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల మధ్య వర్ణనాతీతంగా తయారైంది. పంట కోసి ట్రాక్టర్లలో తరలించే కూలీ డబ్బులు కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు. మొన్నటికి మొన్న రైతు విరక్తితో ట్రాక్టర్లో మామిడికాయలను నడి రోడ్డుపై పారబోశాడు. నేడు చిత్తూరు రూరల్ మండలంలో 9 గ్రామంలో మామిడి రైతు కుమార్ తన ఎకరా భూమిలోని మామిడి చెట్లను నరికేస్తూ దృశ్యం రైతులకు గోస పట్టని టీడీపీ కూటమి. విజయవాడ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వద్ద నిరసన తెలుపుతున్న వైద్య విద్యార్థులను పోలీసులు జూలం. నడి రోడ్డుపై విద్యార్థులను ఈడ్చుకెళ్తున్న పోలీసులు. ప్రభుత్వంపై నిరసన తెలిపి మెడికల్ విద్యార్థుల దుస్థితి, విద్యార్థిని జుట్టు పట్టుకుని బూతులతో రెచ్చిపోయిన మహిళా పోలీసులు. బూటు కాలితో కడుపు మీద తన్నడంతో నొప్పితో ఏడుస్తున్న విద్యార్థిని. మహిళా డాక్టర్లకు దక్కే గౌరవం ఇదా? వైద్య విద్యార్థులు చేస్తున్న ఆందోళనకు సిపిఎం పార్టీ పూర్తి మద్దతునిస్తుంది. సిహెచ్ బాబురావు కామెంట్స్. 13 నెలల నుండి వైద్య విద్యార్థులు చేస్తున్న ఆందోళన చేస్తుంటే బాధిస్తూ ఉంటే భారతదేశంలో చదివే స్తోమత లేక విదేశాలకు వెళ్లి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చదివి దేశంలోనే కూడా టెస్టులో క్వాలిఫై అయిన వారికి ఇలా చేయడం సబబు కాదు. తక్షణమే ఈ సమస్యను వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పరిష్కరించాలి. ముఖ్యమంత్రి కూడా దీని మీద స్పందించి వీరికి న్యాయం చేయాలి. గత్యంతరం లేక వారు ఆందోళన చేస్తుంటే వారికి వైద్య విద్యార్థులని కూడా చూడకుండా పోలీసులు బూటుకాలితో తన్నడం దారుణం. 1500 మంది అర్హత కలిగిన వైద్య విద్యార్థుల జీవితాలతో ఆడుకునే అధికారం మీకు ఎవరు ఇచ్చారో అని దానిపూడి కాశీనాథ్ అన్నారు. సో ఇదండి ఇవాల్టి బులెటిన్ అప్డేట్. చూస్తూనే ఉండండి TV 786.